వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2023 అనుకుంటా ఫస్ట్ టైం నేను ఫేస్బుక్లోనే ఎక్కడో చూసా, ఏదో కుర్రాడు బాగున్నాడు, చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నాడు ఇలాగా అని చెప్పని అప్పుడే వచ్చిన ఇంప్రెషన్. తర్వాత లైట్ తీసుకున్నా పెద్దగా. నాకు నా వర్కే, నా రీసెర్చ్కి నాకే టైం సరిపోవట్లేదు ఎందుకని చెప్పి మిగతా చాలా వరకు వేరే ఛానల్స్ చూడడం మానేసా ఆ మూమెంట్కి. తర్వాత ఇంకా మర్చిపోయాను. మళ్ళీ లాస్ట్ ఒక 1 year నుంచి చూస్తున్నప్పుడు పర్టికులర్గా కేవలం పవన్ కళ్యాణ్ని టార్గెట్గా, కేవలం పవన్ కళ్యాణ్ని, ఇంకెవ్వరినీ కాదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం, తర్వాత మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం, ఇదే పనిగా బాగా ప్రశ్నించి మనం ప్రశ్న దగ్గర ఆగిపోకూడదు, గళమెత్తాలి అని చెప్పి కొత్తగా గళం అనోటి మొదలుపెట్టి చివరికి మిగిలింది ఏంటంటే గంగాళం మిగిలింది. నేను ఇప్పుడు మీకు వేరే ఏ వీడియో నేను చూపించదలుచుకోవట్లేదు ఈ గంగాళం గురించి, ఇంకే మాట మాట్లాడదలుచుకోవట్లేదు. నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటిది లేదు, అంతకుముందు పార్టీ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటిది వాళ్ళ సర్వసభ్య సమావేశంలో, వీటన్నిటిని తీసుకొని దానికి ఏంటి ఏదో పెట్టాడండి, బుకాయింపు. పవన్ కళ్యాణ్ బుకాయించేశాడు. ఈ బుక్కా ఫకీర్ గారు వచ్చి చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ బుకాయించేశాడు, విత్ ప్రూఫ్స్ వాయించేశామని చెప్పి వీడు వాయించుకోవడానికి బయటకు వచ్చాడు. వీడిని ఎవడు వాయించాడో నాకైతే తెలియదు. అందుకే ఈ మధ్యన, ఎందుకంటే ఆ వీడియోలో చాలా చెప్పాడండి, కొంచెం గ్యాప్ వచ్చింది కొన్ని హికప్స్ వల్ల అని. హికప్స్ అంటే ఎక్కిళ్ళు దేనివల్ల వచ్చాయి, ఎవడ బాగా వాయించి వదిలిపెట్టుంటాడు, అందుకని చెప్పి హికప్స్ వచ్చాయన్నమాట. సో కాపీ రైట్లు పడ్డాలు, లేదంటే కంప్లైంట్లు రావడాలు, ఇవన్నీ జరుగుతున్నట్టున్న రిపోర్ట్లు కొట్టి దాంతో ప్రశ్న నుంచి గళానికి, గళం నుంచి ప్రశ్నకి కుప్పిగంతులు వేసుకుంటూ తిరుగుతున్నాడు అనమాట. ఎలియాస్ మన ప్రశ్న రావణ్ జోసెఫ్ బత్సల్ కూరి వేరే ఛానల్స్కి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తాడు. ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు చెప్తూ ఉంటాడు ఆ నవ్వు. సరే, మేనరిజం ఎవడ పడితే వాడు మనకి ఎందుకు. కానీ ఇంతకీ బుకాయింపు దేనికిట అంటే జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు క్లీన్ చిట్ ఇచ్చేశారట. చేసింది ఉద్యోగులే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెయ్యలేదు అని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చేసట. ఏ రోజైనా మనం జగన్మోహన్ రెడ్డి గారే ఈ పాపం చేశారు అని అన్నామా? ఎస్. ఎలా అన్నాం? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన బాబా ఏమో తీసుకెళ్ళి అక్కడ టీటీడీ చైర్మన్గా పెట్టాడు, ఆయన చూస్తేనేమో టికెట్ రేట్లు ఏదో పల్లి పటాన్ని రేట్లు పెంచినట్టుగా సత్రాలు వీటన్నిటివి కూడా 500 ఉన్నదాన్ని 2000 చేయండి, 2000 ఉన్నటువంటి సేవని 10,000 చేయండి, ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటా పోయాడు. పైగా ఆల్రెడీ గతంలో చూసాం కదా, మన రాధా మనోహర్ దాస్ ఆయన మాట్లాడిన చూసాం కదా, ఆయన ఇచ్చిన లాజిక్ కూడా కరెక్టే కదా. మద్యం తాగకూడదంటే షాక్ కొట్టేట్టుగా మద్యం పెంచాలి, అలాగే ఇక్కడ తిరుమల దర్శనాలకు రాకూడదు అంటే రేట్లు పెంచాలి. మరి ఇది మనోడికి తెలియలా, మన గంగాళం గడికి తెలియలా. ఇది పవన్ కళ్యాణ్ బుకాయించేశాడు. ఏం బుకాయించాడు, ఏ డేట్లో ఏమేం మాట్లాడాడు చూపించాలా? చూస్తారా? ఎందుకంటే ఈ తప్పుడు ప్రచారం బాగా తీసుకెళ్తున్నారండి. సెప్టెంబర్ 2024 విజయవాడలో, సెప్టెంబర్ 2024లో తిరుపతిలో మాట్లాడారు దీక్ష తీసుకున్నప్పుడు, అలాగే అక్టోబర్ 2024 తిరుపతిలో మాట్లాడారు, మళ్ళీ ఫిబ్రవరి 2025 మంగళగిరిలో మాట్లాడారు, మళ్ళీ మొన్న 2025 కాదు 2026 సర్వసభ్య సమావేశంలో, ప్రతి చోట. ఇన్ఫ్యాక్ట్ ఇంకా నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి నిన్న కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి చక్కగా పంచగట్టుకొని తిరునామాలు పెట్టుకొని చెవుల్లో తులసి దళాలు పెట్టుకొని అక్కడికి వెళ్ళి స్వామివారి పోటులో నించోనక్కడ ఆయన చేతితోటి కల్తీ నెయ్యిని, బూందీని అన్నిటినీ కలిపి చేతితోటి లడ్డూలు చేసి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి, ఆయన 21 కోట్ల మందికి ఆయన చేతితో ఆయన తినిపించలేదు, ఈ మాట కదా అన్నది. జగన్మోహన్ రెడ్డి లడ్డూలు చేయలేదు అన్నాడు, చేయించాడు అన్నది, ఆయన హాయంలోనే జరిగింది అన్నది, ఆయన చేతితో ఆయన చేశాడని చెప్పలేదు ఎవరును. దీన్ని బుకాయింపు అంటున్నాడు మన గంగాళం. ఇది బుకాయింపా? ఒకసారి చూడండి వీడియో. తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి? ఒకవేళ నాకు తెలియకుండా మేము ఆయన బ్లేమ్ చేయట్లా, కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది, మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి. దీంట్లో ఒక్కరు నిందించట్లా, టీటీడీ బోర్డు ఉంది, వైసీపీ కాన్స్టిట్యూట్ చేసిన టీటీడీ బోర్డు ఉంది. మేము అంటున్నావా మీరు చేత్తో లడ్డూలు చుట్టారని మేము చెప్తున్నావా? మేము అనలేదు ఆ మాట. తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు, మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా, ఎక్కడ చెప్పలా మాట. గుమ్మడికాయ దొంగ ఎవరంటే బుసాలు తడుకున్నాడు ఆయన. At least then CM
అతని గురించి చెప్పాను, నేను చెప్పలేదే. ఆయన కూర్చొని చేయమంటాడు, ఈ లడ్లు కలపని ఎవరు సెన్స్ ఉన్నాడు, ఎవరు చెప్పరా మాట. చూసారుగా పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఏం మాట్లాడారు 4 సందర్భాల్లో కూడా అనేటువంటిది. నిన్న కూడా అదే మాట ప్రెస్ మీట్లో, జాయింట్ ప్రెస్ మీట్లో కూటమి నేతలతో ఉన్నప్పుడు ఆయన మాట మాట్లాడారు తప్పితే ఇంకొకటి ఏమీ లేదు, చాలా స్పష్టంగా. దీనికి బుకాయింపు అని చెప్పి మన గంగాళంగాడు నోరేసుకుని పడిపోతున్నాడు. ఏం చెప్పాలి? అండ్ అఫ్ కోర్స్ ఎస్, ఇట్ ఈస్ నాట్ ప్రమోటింగ్ హిమ్ ఆర్ ఎనీథింగ్. కాకపోతే ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, పబ్లిక్ దీని గురించి తెలుసుకోవాలి. లేదంటే ఒక రకంగా చెప్పాలంటే తను కూడా నాలా యూట్యూబ్ ఛానల్లో అభిప్రాయం తెలియజేస్తున్నాడు, విచ్ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్, నో డౌట్ ఇన్ దట్. నేను గౌరవిస్తాను. అలాగే తను కూడా పని చేసుకుంటున్నాడు, నేను ఆ పనిని గౌరవిస్తాను, నేను డిగ్నిటీ ఆఫ్ లేబర్. బట్ ఏది వాస్తవం అనేటువంటిది కూడా ఉండాలి కదా. ఒక అభిప్రాయం ఉండడంలో తప్పులేదు. హీ మైట్ హ్యావ్ లెఫ్ట్ వింగ్ అభిప్రాయం, నాది రైట్ వింగ్ అభిప్రాయం అయి ఉండొచ్చు, ఇద్దరివి భిన్నాభిప్రాయాలు అయి ఉండొచ్చు. బట్ ఇట్ డజంట్ మీన్ నా ధర్మాన్ని మొత్తం అపహాస్యం చేసేలాగా, అవహేళన చేసేలాగా ఇది మాట్లాడడం తప్పు అవుతుంది కదా. అలాగే ధర్మం పట్ల బాధ్యతతో మాట్లాడేటువంటి వాళ్ళ గురించి అపహాస్యం చేయడం తప్పు అవుతుంది కదా. ఎస్, వీఆర్ కండెమ్నింగ్ దట్. ఈ గంగాళం అని అందుకే అన్నది, ఎందుకంటే మాట్లాడితే పవన్ కళ్యాణ్ని లేదంటే మెగా ఫ్యామిలీని, మెగాస్టార్ని పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు కదా, అందుకని. ఇంకెవ్వరిని టార్గెట్ చేయడు, కేవలం పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీ, ఈ రెండే టార్గెట్ మనోడికి. ఈ రెండింటినే పట్టుకుంటాడు, ప్రశ్నించడానికి ఒకటి, గళం ఎత్తడానికి ఒకటి అని చెప్పి ఏమనాలి ఇంకా. సో ఈ గంగాళం గడికి మీరు ఏమన్నా చెప్పాలి అనుకుంటే హ్యాపీగా చెప్పండి మీ అభిప్రాయాన్ని. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.